హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ బాగుంటే మేము కూడా బాగుంటాం కదా! నేనైతే పొద్దున్నే లేచేసిన. ఇంకా నా ఛానల్ ఎవరినన్నా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. నా వీడియోస్ ముందరికిపోతాయి. పొద్దున్నే డైలీ రొటీన్ వ్లాగ్ అండి. పొద్దున మార్నింగ్ వ్లాగ్ ఇది. పొద్దున లేవంగానే ఇంక పొయ్యి మీద కొన్ని నీళ్ళు ఇట్లా జల్లేసా. పొద్దున్న రాత్రి రొట్టెలు చేస్తా కదా! ఇంక పొయ్యి అయితే అట్లనే పిండి పిండి ఉంటుంది. ఇంక తర్వాత అయితే మొత్తం క్లీన్ చేసుకుంటా. లేవంగానే ఓపిక కాదు నాకు. తర్వాత వేడి నీళ్ళు అయితే కాచేసుకొని గోరువెచ్చగా కాసుకుంటా తాగడానికి. తర్వాత ఒక్క నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ పిండుకొని ఇంక కూర్చొని ఒక్క 10 నిమిషాలు నిమ్మలంగా తాగుతా వాటర్‌ని. తాగేసిన తర్వాత ఇంక వంట పని స్టార్ట్ చేసుకుంటా. ఫస్ట్ అయితే లేవంగానే ముఖం కడిగేసుకొని కొంచెం వాటర్ తాగిన తర్వాత ఇంకా మంచిగా అనిపిస్తది తెలుసా! ఇట్లా వాటర్ తాగితే కూర్చొని ఎంత హాయిగా ఉంటదో. అసలున్న నిద్ర మబ్బు పోతది. అస్సలు పొద్దున్న లేవంగానే ఆ రోజు మొత్తం డే అంతా చాలా ఫ్రెష్‌గా, ఎనర్జీగా ఉంటాం. నేనైతే ఒక్కొక్కసారి ఇంటికాడ ఉన్న రోజు ఉంటది గదా! ఎంత ఒళ్ళు బద్ధకం తెలుసా! కొంచెం లేట్ లేస్తా ఈరోజైనా అని అనుకుంటా. కానీ అస్సలు రోజంతా నాకు మంచిగానే అనిపియదు. ఇంగ వాటర్ అయితే తాగేసి ఇంగ వంట అయితే స్టార్ట్ చేస్తున్నా. బియ్యం అయితే కడిగి ఇంగ అట్టేసరి పెట్టుకుంటా నేను. ఇంగ అన్నం అట్లా అట్టేసరి పెట్టేస్తే అన్నం అదే అయిపోతది పొయ్యి మీద పెట్టేసుకుంటే. తర్వాతనేమో రాత్రి ఇడ్లీ పిండి కలిపి పెట్టినుంటి అదైతే బాగా పొంగింది. దాంట్లో ఉప్పేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇంగ ఇడ్లీలైతే ఇడ్లీ పాత్రలకి నూనె రుద్దేసి ఇడ్లీలైతే రెండే ప్లేట్‌లేస్తా. రెండే ప్లేట్లు మా పాపకొక ప్లేట్, మాకొక ప్లేట్. మా బాబు లేడు. మా బాబు ఉంటే 3 ప్లేట్స్. హాస్టల్‌కెళ్ళిపోయిండు కదా వాడు. ఇంకా ముగ్గురికైతే ఇంగ ఇడ్లీలైతే స్టార్ట్ చేసేస్తున్నా. ఈరోజు కూడా దందకైతే పోవట్లేదు. దందకి పొద్దున్నే ఎళ్ళిపోతాం కాబట్టి నేను 5:00కే వంట స్టార్ట్ చేసి 6 వరకు వంట అయిపోతది. ఎళ్ళిపోతా అనమాట. ఈ మధ్య మా ఆయనకి సుస్తీగా ఉంది. వేరే పనులున్నాయి. అందుకే అస్సలు ఈ మధ్య 2, 3 రోజుల నుంచి అసలు దందకే పోవట్లే. ఇంగ లేవంగానే ఇగ మా పాప అయితే 7కైతే పోతది గదా! ఇంగ ఎట్లా వంట స్టార్ట్ చేసేసి ఆమెకి చేసి పెట్టేసేయాలి. ఇంగ ఇడ్లీలేసేసుకున్న తర్వాత ఇంగ తోటకూర ఉండే. తోటకూర అయితే కట్ చేసేసుకొని కూరైతే పొయ్యి మీద పెట్టేసిన. ఇంగ ఇడ్లీలోకి చట్నీ చేసేసుకున్నా. నిన్న నేను ఒక వీడియో పెట్టినా కదా! శ్రీవారి మెట్లకి వెళ్తుంటే అని. నిజంగా అంటే ఆ నైట్ అంతా మేమెంత స్ట్రగుల్ అయినామంటే, స్ట్రగుల్ అంటే ఇంగ స్ట్రగుల్ అందరు సరిగ్గా మేము. కానీ ఇంగ వాళ్ళైతే ఏమైందంటే తెలుసా నేనొకటి చెప్తా. కార్‌లోనే వెళ్తున్నారు కదా అందరూ. ఎందుకు ఆపేసిండ్రు కార్లు? బైక్‌లలో వెళ్ళేటోళ్ళనైతే ఆపేయొచ్చు. పులులు, సింహాలుంటే కారు లోపటికైతే రావు కదా! ఎట్లా గ్లాసెస్ అవి వేసుకొని వెళ్ళిపోతారు కదా! కానీ కార్లు గానీ, బైకులు కానీ అన్నీ ఆపేసిండ్రు ఆ రోడ్ పైన శ్రీవారి మెట్లకు పోయేటప్పుడు. తర్వాత చూస్తే ఒక్క 1:00 నుంచి 5:00 వరకు ఆపేసిండ్రనమాట. ఇంగ 5:00 కూడా జంతువులు రావా? పులులు, సింహాలు రావా చెప్పండి మీరు? అప్పుడు వదిలేసిండ్రు ఇగ పో అనేసి. అప్పుడేమైందంటే అందరింగ తెలుసా బైకులు కిరాయికి ఇస్తున్నారనమాట. కార్‌లలో పోయేటోళ్ళుంటారు గదా! వాళ్ళందరికి ఇంగ కిరాయిలకి ఇస్తుర్రు. రూ. 1000 ఒక బైక్ అంట తెలుసా? రూ. 1000 ఒక బైక్. ఇంగ మా ఆయన కూడా ఇంగ మాకు కూడా టికెట్లు దొరకవేమో అని పొయ్యి అడిగిండు. కానీ బుక్ అయిపోయినాయి. లేవు అన్నారు. ఇంగ తర్వాత 5 గంటలకు వదిలిపెట్టినప్పుడు మా నడక జూడాలి. ఘోరం తెలుసా! ఏం ఉరికినామో ఓహో! పాపం మేమైతే ఇంక బ్యాగులు అవన్నీ అయితే కార్‌లో పెట్టేసినాం. పైనకి పోయినంక తీసుకుందాం అనేసి. ఇంగ బ్యాగులు గూడా మోసుకొని పోతున్నారు తెలుసా! కొంతమందైతే గుంజుకొని నెత్తిపైన పెట్టుకొని ఇట్లయితే మేము పిల్లలతోనే ఉరకలేకపోయినామంటే ఇంక వాళ్ళైతే ఎట్లా ఇంగ అటు ఇటు పోయేసి ఇంగ వెళ్తుంటే ఇంగ ఆటోలొస్తున్నాయి. ఆటోలల్లో ఇంగ మందిని ఎక్కిపించుకుంటున్నారు. ఒక్కరికి 100 అంట. ఒక్కరికి 100 అంట. ఇంకా వాళ్ళ గిరాకే బావుందిరా దేవుడా! అనుకున్నాను నేనైతే. ఇంగ లాస్ట్‌కైతే మేము అట్లా ఇట్లా పోయి ఇంగ నడుచుకొని అయితే పైనికి పోయినాం. పైనకి పోంగానే తక్కువ మందే ఉన్నారు గదా! ఫాస్ట్ నడుచుకుంటూ పోయినాం గదా! ఇంగ అయిపోతే ఆధార్ కార్డ్‌లు జూసుకొని మాకైతే టోకన్‌లు ఇచ్చిండ్రు. టోకన్‌లు తీసుకోంగానే మేమైతే ఫుల్ హ్యాపీ. కానీ 5 కిలోమీటర్లు నడిచే వరకి నా డ్రెస్, మా ఆయన వాళ్ళ బట్టలు అన్నీ చెమటతోని అట్లా తడిచిపోయినాయి. కానీ వాకింగ్ అయిపోయిందనుకోవాలి. రోజు పొద్దున్నే లేచి అట్లా వాకింగ్ ఒక 5 కిలోమీటర్లు నడిస్తే బావుంటది. కానీ అంత స్పీడా? ఎప్పుడు అంత స్పీడ్ వాకింగ్ అయితే చేయలేం మనం. తర్వాత అయితే మెట్లయితే ఎట్లా ఉన్నాయంటే ఇంగ దర్శనానికి ఇంగ మెట్లు ఎక్కుదామని అనుకోలేను. ఇంగ మా బాబు అయితే పట్టిండు ఇంగ ఎక్కుదాం ఇంత దూరం వచ్చి అనేసి. సరే అనేసి
అందరు తెలుసా మేమైతే మెట్లు ఎందుకెక్కను అనుకున్నాం తెలుసా? టో టికెట్లు తీసుకుంటున్నారు. కార్లు పిలిపించుకొని కార్లలో వెళ్ళిపోతున్నారు వెనకకి. మళ్ళీ మెట్లెక్కుతలేరు. మెట్లెక్కే వాళ్ళకి టికెట్స్ అనమాట అవి. అప్పుడప్పుడు మధ్యలో పెడుతుర్రంట టికెట్స్. ఇప్పుడేమో ఫస్ట్ స్టార్టింగ్‌లోనే పెట్టేసిండ్రు గదా! అందుకని ఇంగ వస్తున్నారు, తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇంగ ఆటోలల్ల బండి మీద వచ్చినోళ్ళుంటారు గదా! ఇంగ దబ దబ తీసుకున్నారు. వాళ్ళ కార్ల కాడికి అదే బండి మీద రివర్స్ ఎళ్ళిపోతారు. ఇంగ మళ్ళీ ఆడ నుంచి కార్‌లోంచి పైనకెళ్ళిపోతారంట గుట్ట మీదకి. ఇంగ మేమైతే ఇంగ అట్లే మా వోడైతే ఇంగ ఇంత దూరం వచ్చి మెట్లెక్కము మమ్మీ ఎక్కుదాము. అప్పుడే ముసలిదానివయిపోయినావా అనేసిండు. సరే తీ ఇంగ ఎక్కుదాంలే అనేసి మా ఆయన గూడా అన్నాడు. ఇంగ సరే అని ఇంగ నానైతే అస్సలెక్కలేనేమో అనుకున్నా. నిజంగా చెప్తున్నా గంటన్నరలో ఎక్కేసినాం. నిజంగా శ్రీవారు నడిచిన మెట్లు అంట. నేను నిజంగా మహత్యం జూషినా. నేను ఎక్కను అనుకున్నాను కానీ చూస్తుంటే పైనికెళ్ళిపోతున్నాయి మెట్లు గుట్టల మీదకి. అస్సలు నడిచేది లేదు. కొంచెం కూసోనికి గూడా ఇట్లా లేదు అనమాట. మెట్ల పైన నుంచి ఇట్లా పక్కకి ఇట్లా కొంచెం కూర్చోనికి ఉంటదంతే. ఎక్కుకుంటూ ఎళ్ళిపోవాలి. నిజంగా జెప్తున్నా గంటన్నరలో ఎక్కిపోయిన తర్వాత పైనికి పోయిన తర్వాత ఆ మంటపం చూసిన తర్వాత నేనైతే ఫుల్ హ్యాపీ తెలుసా! అంత తొందరగా ఎక్కిపోయిన తర్వాత. దర్శనమైతే కరెక్టు 12 గంటలకు పోతే 4 గంటలలో దర్శనం అయిపోయింది. చాలా అంటే చాలా అంత తిప్పలు పడి 2 రోజులు తిప్పలు పడ్డామేమో. 4 గంటలకి ఈడ సాయంత్రం పోతే మళ్ళీ 4 గంటలకి ఆడ దర్శనమై బయటికెళ్ళినాం. ఒక్కరోజు అయిందనుకోండి. కానీ నేనైతే ఫుల్ హ్యాపీ. దర్శనానికి అంతసేపు పోయినా గూడా ఒక్క నిమిషం కూడా ఇట్లా దేవుడిని చూడనీయలేరనమాట అంత. నా వంటలైతే అయిపోయినాయి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా! ఒక లైక్ చేయండి.